కనిపిస్తుంది. సార్ వైసీపీకి లీగల్ దెబ్బలు అసలు ఏం జరుగుతుంది? ఏ లీగల్ దెబ్బల్లో మొదటిది జగన్ ఇప్పుడు రావటం అంటే సరే, అది హాజరవటం, ఇంకా విచారణ దశ ఏమీ రాలేదు కాబట్టి మన కేసుల గురించి ఇంకోసారి వివరంగా 1 by 1 మనం డిస్కస్ చేయొచ్చు. కానీ వరుసగా ఒకటి వైవి సుబ్బారెడ్డిని టీటీడీ గతంలో చైర్మన్గా ఉన్న ఆయన్ను కల్తీ నెయ్యి ఆ కేసుల్లో విచారిస్తున్నారు. ఈ సమయంలో విచారిస్తున్నారు ఆయన ఇంటి దగ్గర. ఆయన 2 సార్లు సీట్లు రమ్మని పిలిస్తే ఆయన రాలేనని సమయం కోరారు. నా ఇంటి దగ్గరికే వచ్చి విచారించమన్నారు. దాన్ని విచారిస్తున్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే రాజకీయ నాయకుల దగ్గరికి రాలేదు. ఇప్పుడు చైర్మన్, మాజీ చైర్మన్ హోదాలో అయినా సరే ఒక కీలకమైన వైసీపీ ఎంపీని సిట్ విచారిస్తుంది. ఈ దర్యాప్తు కూడా న్యాయస్థానాలు వాటి అజమాయిషిలో జరుగుతున్న పరిస్థితి. ఇంకా రెండోది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేయమని చెప్పి వాటిని స్వాధీనం చేసుకోమని చెప్పి న్యాయస్థానం అనుమతి ఇవ్వడం అన్నది అదొక తీవ్రమైన అంశం. అంటే లిక్కర్ స్కామ్ జరిగింది లేదు, ఎవరికి ఏమవుతుందో అలా ఉండగా ఆస్తులను తీసేసుకోవటం లేదా స్వాధీనపరచుకోవడం అనేది తీవ్రమైన విషయం కదా. అందువల్ల గతంలోనే ఫేక్ కంపెనీలు పెట్టారు, లేనివి చూపించారు, ఇదంతా ఉంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు, ఆయనకు టీటీడీతో సంబంధమే, ఆ ఆస్తుల స్వాధీనం. ఇంకా మూడోది ముఖ్యమైనది వాళ్ళకి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు. అంటే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అన్న నిబంధనను అనుసరించి ఏసీబీ కోర్టు వాళ్లకు బెయిల్ ఇచ్చింది. కానీ హైకోర్టు దాన్ని రద్దు చేసింది. డిఫాల్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? అలానే వాళ్ళు బెయిల్ వద్దు అని చెప్పలేదు. ఒక్కొక్క కేసు విచారించి దాని పరిస్థితులను బట్టి చూడండి, మీరు గుండు గుత్తగా బెయిల్ ఇస్తే కుదరదని చెప్తూ వెళ్ళి లొంగిపోమని చెప్పింది. చెప్పి ఊరుకోలేదు కదా. కాబట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళి అరెస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి, కావాల్సిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళు వివరంగా ఒక్కొక్క కేసు చూసినప్పుడు అది ఎప్పటికి తేలుస్తారో ఏమవుతుందో తెలియనటువంటి అంశం. ఇలా వరుసగా ఒక 1/2 డజను కేసుల్లో వైసీపీకి సంబంధించిన, వైసీపీ నాయకులకు సంబంధించిన అంశాల్లో లీగల్ రివర్స్లు రావటం అయితే మనం గమనిస్తాం. ఇవే కాకుండా ఇంకా 2-3 చిన్నవి పెద్దవి కూడా. లిక్కర్ స్కామ్ కూడా మెయిన్ కేసు కూడా, అది కూడా కొంచెం తీవ్రమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా సాక్షికి నోటీసులు ఇవ్వడాలు ఇట్లాంటివి అవి ఎట్లాగో మొన్న వెళ్ళి వచ్చిన పరిస్థితి కూడా అది ఉంది. సార్, కేటీఆర్ పైన విచారణ, గవర్నర్ గ్రీన్ సిగ్నల్తో కుదుపు తెలంగాణ రాజకీయాలు. ఇది కూడా ఇప్పుడు ఆ తెలంగాణ ఆంధ్ర కేసులో